ఈసారైనా ఒంటరిగా వెళ్ళు ముఖ్యమంత్రి అయిపో ఒక జన సైనికుడి ఆవేదన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఆయన రాసిన లెటర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది రౌండ్స్ తిరుగుతోంది మొత్తం అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఎందుకు ఇంత అర్జెంటుగా ఆయన ఈ లెటర్ రాశాడా లేకపోతే కొంతమంది నాయకులు ఆయన చేత రాయించారా తెలుగుదేశానికి జనసేనకి మధ్య గ్యాప్ వైడెన్ అయిపోతుందా ఎందుకంటే ఈసారైనా ఒంటరిగా వెళ్ళు ముఖ్యమంత్రి అయిపో సరే దానికి ఆయనకున్న రీజన్స్ ఆయనకున్నాయి ఒకసారి లెటర్లో ఆయన ఏం రాశాడో చూద్దాం ఏం అడిగావయ్యా నువ్వు బోడి 21 సీట్లు బాగా అసంతృప్తితో రాసి ఉన్నాడు ఆయన వాళ్ళు జైల్లో ఉంటే పరిస్థితిని ఉపయోగించుకోవడం మానేసి వెళ్ళి సపోర్ట్ ఇస్తావా సపోర్ట్ ఇచ్చింది కాకుండా బీజేపీని పొత్తులోకి తీసుకొస్తావా నీకేం రాజకీయం తెలుసు అవును నేను కేవలం 21 సీట్లే తీసుకున్నా బీజేపీ కోసం నా సీట్లు త్యాగం కూడా చేశాను కూటమి విజయం కోసం నిరంతరం శ్రమించాను మరి ఇంత త్యాగం చేసి నీకేం ఒరిగింది ఇంత త్యాగం చేసి నువ్వేం అడిగావు పవన్ కళ్యాణ్ నిలదీశారు ఆయన జనసేన కార్యకర్త మంచి పాలన ఇవ్వమని అడిగాను ఇంత త్యాగం చేసి నువ్వేం అడిగావు నాసిరకం మద్యం వల్ల ప్రజలు చనిపోతున్నారు దాన్ని రద్దు చేయమని అడిగాను అన్నావు ఇంత త్యాగం చేసి నువ్వేం అడిగావు రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్లు వేయమని అడిగానని చెప్పావు ఇంత త్యాగం చేసి నువ్వేం అడిగావు గ్యాస్ బండ ఫ్రీగా ఇవ్వమని కోరాను అలాగే బూతులు లేని రాజకీయాన్ని అడిగాను ఇవన్నీ నువ్వు చెప్పావు అలాగే ప్రభుత్వ పథకాలకు